రైస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంక ఇది రైస్ కుక్కర్‌లో చాలా ఈజీగా అయిపోతుంది. వీక్లీ వన్స్ అయినా ఈ వెజిటబుల్ రైస్ చేసుకుంటాము. మోస్ట్‌లీ వెజిటబుల్స్ తెచ్చుకుని ఆ నెక్స్ట్ డే అయితే చేసుకుంటాము. అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి. ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా రైస్ కుక్కర్ ఆన్ చేసి కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకుంటాను. అవి వేడెక్కాక బిర్యానీ దినుసులు అయితే వేసేస్తాను. కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేస్తాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి మగ్గనిస్తాను. నేను ఆల్రెడీ హాట్ వాటర్‌లో సోక్ చేసిన మిల్లీ మేకర్ని వాటర్ తీసేసి ఇందులో వేసేస్తాను. కొత్తిమీర వేసి బిర్యానీ మసాలా వేసి కలిపి మూత పెట్టేస్తాను. ఇప్పుడు వాటర్ అయితే పోస్తాను. రైస్కి 1:2 రేషియోలో వాటర్ అయితే వేస్తాను. సరిపడా సాల్ట్ వేసి నీళ్లు మరిగాక గంట ముందు నానబెట్టుకున్న నార్మల్ రైస్ వేసి కుక్కర్ క్లోజ్ చేసి వదిలేస్తాను. రైస్ కుక్కర్ కాబట్టి ఆటోమేటిక్గా కుక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. ఈ లోపల నాకు చిన్న వర్క్ అయితే ఉంది. బయటకు అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళి వచ్చేసరికి రైస్ అయితే రెడీ అయిపోయింది. తిన్నాక అసలు కడుపు ఫుల్, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.